భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే, ఏదో ఓపుకుంటే తిరగచ్చు, కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఎక్కడున్నాడో చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడు ఆయన. కోర్కెదీర బ్రహ్మకు కటి ముట్టెదా, నువ్వు నాకు 3 అడుగుల నేల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా. బ్రహ్మ పిలకంటే ఏమిటి? బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? 14 లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది, సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ మాట ఏమో పాతాళ లోకంలో జరిగింది. పాతాళ లోకానికి సత్యలోకానికి మధ్యలో 12 లోకాలు ఉన్నాయి. ఇది అది కలిపితే 14 లోకాలు. అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంట అరగంట కేటాయించుకుని మన హృదయంలో ఉండే ఆత్మ మీద